నీ మొహంలాగే చండాలంగా ఉంది. వేరే తెమ్మంటారా? నువ్వు బాగాలేవని వేరేదాన్ని తెచ్చుకున్నానా? ఏదో రకంగా బండి నడపట్లా. ఇది అంతే. ఆయనే. వా, ఏమి తేజస్సు బిడ్డ. కోహినూరు వజ్రం గురించి వినడమే తప్ప ఎప్పుడూ చూడలేదు. బహుశా అది నీలాగే ఉంటుందేమో. నచ్చావు, బాగా నచ్చావు. అమ్మా నందిని, అల్లుడు నాకు బాగా నచ్చాడు. నా బిడ్డతో పాటు నా కాందాన్ మొత్తం నీకిస్తా. ఇక నుంచి ఈ సీమ నీది. అల్లాడించు. నాగిరెడ్డి అల్లుడు వస్తున్నాడంటే ఎవడు నీకెదురు పడకూడదు. ఇది నీ అత్త, హుత్తి సన్నాసి. ఈడు నీ బామ్మర్ది, ఎదవా, ఎందుకు పనికిరాడు. అందుకే నీలాంటి అల్లుడు కోసం చూస్తున్నా. గంగిరెడ్డి అన్నా, ఎట్టున్నాడు అల్లుడు? మంచి పల్లెలా ఉన్నాడనా? నాగిరెడ్డి గారు, మీతో ఒక నిమిషం మాట్లాడాలి. చెప్పు బిడ్డ. నందు, మీరంతా కొంచెం లోపలికి వెళ్ళండి. మీ నాన్నగారు నేను మాత్రమే మాట్లాడుకోవాలి. చెప్పు బిడ్డ. నా పేరు ఆదికేశవరెడ్డి. అంటే ఎస్, ఆయన మనవన్నే. నాగిరెడ్డి, నేనెవరో తెలిసాక నీ పరువుగా ఫీల్ అయ్యే నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయవని నాకు బాగా తెలుసు. కానీ నువ్వు చేసినా చెయ్యకపోయినా నీ పరువుకి తాళి కట్టేది నేనే. అరవకు, అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. చెప్పేది విను, విను. చూడు, నీకు విజయదశమి వరకు టైం ఇస్తున్నాను. ఈలోపు నా ఆస్తులు మొత్తం నాకు హ్యాండ్ ఓవర్ చెయ్యి. లేదంటే తెలుసుగా, 8 ఏళ్ల వయసులోనే బాంబులేసిన వాణ్ణి ఎప్పుడేయడం పెద్ద కష్టమేం కాదు. పళ్ళు 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 కొరక్కు. పళ్ళు కొరుకుతున్నాడేంటో. విజయదశమి నీ ఆఖరి కడువు, గుర్తుంచుకో. గంగిరెడ్డి అన్నా, తెలుసు సూర్య. సేమంటే ఎట్టుంటుందిరా? ఓ, ఎక్కడో చోట హాయిగా బతుకు. లేదు ఇక్కడే బతుకుతానంటావా? ఉండటానికి ఇల్లిస్తా, 10 ఎకరాల పొలం ఇస్తా. నా ముందు తల దించుకొని బతకాలి. తల ఎత్తావో నరికేస్తా. ఇంకా ఏంద్రా ఇంకా చాలా ఉంది.
ఇంకో ట్విస్ట్ ఇవనా బాబాయ్? ఏంట్రా అన్నావు? నీ ముందు తల దించుకొని బ్రతకాలా? తల దించే వంశంలో పుట్టలేదురా, తొడ కొట్టే వంశంలో పుట్టా. ఆ! చూడు, ప్రపంచం మొత్తానికి వెలుగునిచ్చే సూర్యుడు ఏ దేశంలోనైనా కేవలం 12 గంటలు మాత్రమే ఉంటాడు. కానీ నీకోసం నేను నా ఊళ్ళో, అదేరా ఈ రాయలసీమ గడ్డ మీద నా ఇంట్లో 24 గంటలు వెయిట్ చేస్తాను. వచ్చి పీక్కొనే దమ్ముంటే పీక్కో. నందో, అమ్మా నన్ను ఎలా పెంచావు బాబాయ్? నాకు ఏడు పనేది రాదా? ఆ? నాకు ఏడవాళ్ళనుంది బాబాయ్. నాయకుడు ఏడవకూడదు, ఏడ్చే వాళ్ళని ఓదార్చాలి. నువ్వు నాయకుడివి నాన్న, నాయకుడివి. అన్నా ఒకసారి బయటికి రండి అన్నా. రా. ఏంటి తాత అలా చూస్తున్నావు? అచ్చం మీ తాతగారిని చూస్తున్నట్టే ఉంది బాబు. మా తాత నీకు తెలుసా? నేను మీ తాత కూపే. మీ తాత వెనకాలెళ్ళి తెల్లోళ్ళని 15 మందిని నరికి చంపినా. మీ తాత పేరు చెప్తే తెల్లోళ్ళకి ఉచ్చ. బాబు జాగ్రత్త, ఆ నాగిరెడ్డే దొంగ దెబ్బ తీస్తాడు, తడి ముసుగులేసే కొడతాడు. నాకు ఓపిక లేదు, లేకపోతే మీ వెనకాలే ఉండేవాణ్ణి. చిన్నయ్య, బాంబులు లేకుండా బయటికి పోవద్దు. మీ అమ్మని నాన్ని చంపిందా నాగిరెడ్డి అని తెలిసినా మేమెవరూ ఏమీ చేయలేకపోయాం. మేము ఉత్తి పెరుగుడ్లమన్నా. నువ్వు వచ్చావు, మేమంతా నీ వెనకాలే ఉంటాం. నీకోసం మా ప్రాణాలు ఇస్తామన్నా. మీ అందరికీ ఏదో చెయ్యాలని నేను ఇక్కడికి వచ్చాను, అంతేగాని మీ నుంచి ఏమీ ఆశించి రాలేదు. నిజంగా మీ అవసరం ఉన్న రోజున నేనే కబురు పెడతాను. వెళ్ళండి. మంచిది బాబు. హస్తయోర్ఘ్యం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి. ఆదికేశవరెడ్డి నామధేయస్య. పంతులు గారు, ఇంకో పేరు మీద కూడా అర్చన చేయండి. పేరు చెప్పండి బాబు. నందిని. నందిని నామధేయస్య. ఏంటత్తగారు, నందుని తీసుకురాలేదా? ఈవిడ పూజ అవ్వలేదనుకుంటా.
ఈ తడసలడాడే తెలుపు చూడలేక సత్తున్నాం ఇక్కడ మనం. బాబు, నందు 2 రోజులుగా భోంచేయటం లేదు. ఎందుకో నిన్ను చూడగానే చెప్పాలనిపించింది. నందు, 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 నందు. అత్తగారు, నందు ఎక్కడా? అత్తగారు పైనుందా? నాకు ఇవ్వండి. నందు పైనుంది, వెళ్ళండి. ఏంటి పంజరంలో చిలకలా ఉన్నావు? భోంచేనన్నావంట? నాకు అసలే కత్తులు బాంబులు అంటే మహాభయం. ఏంటి, నీకు బాంబులు కత్తులంటే భయమా? చాలా భయం. మరి మా సుమోలన్నీ పేల్చేసా? అవి పేలే బాంబులు, వాటికి ఎవడు భయపడతాడు? పేలని బాంబు నువ్వున్నావే, నువ్వంటే భయం. మీ అమ్మా నాన్నల్ని చంపింది మా నాన్నేనని నాకెందుకు చెప్పలేదు? బయట విషయాలు భార్యలతో డిస్కస్ చేసే అలవాటు మాకు లేదు. అది ప్లీజ్. చూడు, మీ నాన్నకి నాకు మధ్య ఉన్న వారు వేరు, నాకు నీ మీదున్న ప్రేమ వేరు. ఆ రెండింటినీ కలపొద్దు. నాకు నువ్వంటే ప్రాణం. నా మీద ఏమాత్రం ప్రేమున్నా భోంచేయి ప్లీజ్. ఏంట్రా భయపడుతున్నావు? రా. ఒరే 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 ఒరే, ఆ కుర్రాడితో పెట్టుకోవద్దురా. ఫుల్ తాగేనైనా పని చేయట్లేదు నాకు. వెనక్కి వెళ్ళిపోదాం రండిరా. సమరసింహాలు ముందుకెళ్ళాలి కానీ వెనక్కి వెళ్ళకూడదు. ఏం సమరసింహాలు రా, గుమ్మం దగ్గర ఉన్న సింహాలు చూస్తేనే గుండె ఆగిపోయేలా ఉంది. ఆడికి అన్ని కలిసి 25 ఏళ్ళు లేవు, కానీ ఆడు చేసే పనులు చూస్తే పెద్ద డాన్లాగా ఉన్నాయి. ఒరే వెనక్కి వెళ్ళిపోదాం రండి, బతుకుంటా. ఎంటర్ ద డ్రాగన్ అంటే ఏందన్నా? అదొక ఆంగ్ల చిత్రం పేరు. లోపలికి రావడమే కానీ బయటికి వెళ్ళటం ఉండదు. ఇప్పుడు మనం అంతే. ఇంత పెరికోడు నీకు ఎందుకురా ముసుగు దెబ్బ? ముసుగేద్దామని వచ్చావు, ఒక్కడు దొరికాడా? ఇదంతా ఆ పిల్లోడికి స్కెచ్ అని తెలవట్లేదా నీకు? ఆ పిల్లోడికి దొరికితే ఇంకేమన్నా ఉంది? వెళ్ళిపోదామరా ఇంట్రా బాబా. ఎంత చెప్పినా విన్నారేంట్రా మీరు? ఇంకొక 2 నిమిషాలు ఎవరు చూడకుండా ఉంటే ఈ బోన్లోంచి బయట వెళ్ళిపోవచ్చు. ఏంట్రా అటు చూడనా? కుమ్మేండన్నా. ఎలాగో చంపేస్తారు. ఒక్క నిమిషం టైం మళ్ళీ వచ్చి ఇక్కడే పడుకుని నీ చేతుల్లోనే చచ్చిపోతాను. నీ మీసాల మీద ఉంటూ. ఒక్క నిమిషం మాట్లాడి వద్దురా అన్నాను, విన్నావా? ఏమన్నావురా? సమరసింహాలం అన్నావు. మనం సమరసింహాలం కాదురా, సీమలో చీమలం. అదిరా సమరసింహం. నువ్వు సేమ్ పందివి బాబు. బాబు నేనేమి ఎరగను. వాళ్ళకు వద్దని చెప్తున్నా వినలేదు. మందు తాగుతున్న వాడిని తీసుకొచ్చేసారు. నన్ను వదిలే బాబు. ఎర్రన్న, చిచ్చి ఎర్రన్న గారు, మీకు తెలుసు గొడవలి పట్టుకు తిరగడం తప్ప గడ్డి కూడా కొయ్యలేదు. నన్ను వదిలిపెట్టేమని చెప్పండి. గుండె అక్కడ కాదు, ఇక్కడ. బాబు అన్నా, నువ్వు నరుడు రూపంలో పుట్టిన నరసింహ అవతారం అన్నా. పొగడకు, పొడి చేస్తా. బాబాయ్, వీళ్ళని పార్సల్ చేయి.